నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు అత్యున్నత దేవాలయమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల జరుగుతున్న ఆందోళనలు, అంతరాయాలతో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు మాట్లాడే అవకాశం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగాలని, ప్రతి సభ్యుడు తన అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ఎంపీలతో శుక్రవారం నిర్వహించిన అల్పాహారం కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. అందులోని చర్చలు, సమాచారాన్ని తెలుసుకుని తమ ప్రసంగాలను ప్రభావవంతంగా కొనసాగించాలని కోరారు. దేశాభివృద్ధి అనేది రాష్ట్రాల ప్రగతిపైనే ఆధారపడి ఉంటుందన్న ప్రధాని ప్రతి ఎంపీ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆయా పురోగతి పనులకు సంబంధించి అవసరమైతే నేరుగా తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన చెప్పారు. పేదలు, కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలతో ఎంపీలు కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. భూకంపం సందర్భంగా భారీ భవనాలు నేలమట్టమైన ఘటనలు ఇప్పటికే ఎన్నో చూసాం. అయితే ఆపరేషన్ చేస్తుండగా భారీ భూకంపం సంభవించడంతో రోగి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఏకంగా 7.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఆపరేషన్ థియేటర్లో భయానక వాతావరణం కనిపించింది. అంతటి విపత్తులోనూ వైద్యులు ప్రదర్శించిన నిబద్ధత జనాలను ఆకట్టుకుంటుంది. కుష్యు ద్వీపంలో ఈ భూకంపం సంభవించింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఆపరేషన్ జరుగుతుండగా ఒక్కసారిగా భూమి కంపించింది. ప్రకంపనల తీవ్రతకు ఆపరేషన్ థియేటర్లోని టేబుల్స్, లైట్లు, ఇతర పరికరాలు పూనుకు వచ్చినట్లు అటు ఇటు కదిలాయి. డాక్టర్లు నిలబడలేక నానా తంటాలు పడ్డారు. చేతికి అందిన వాటిని పట్టుకుని నిలదొక్కేందుకు ప్రయత్నించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేషెంట్ విషయంలో తమకున్న బాధ్యతను వారు మర్చిపోలేదు. దేశ రాజధానిలో నిరసనలకు ప్రధాన వేదికగా ఉన్న జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. నగరం నడిబొడ్డున జరిగే ఆందోళనతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మొత్తం నగరాన్ని అనవసరంగా బందీగా మార్చే పరిస్థితి ఉండకూడదని జస్టిస్ అమిత్ మహాజన్ వ్యాఖ్యానించారు. జంతర్ మంతర్లను నిరసన కోసం కొనసాగించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ అమిత్ మహాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి కోరుతూ జూలైలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వడం కానీ తిరస్కరించడం కానీ చేయలేదని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఘోష్ తెలిపారు. నిరసనకు గరిష్టంగా 75 మంది మాత్రమే హాజరవుతారని అయినప్పటికీ పోలీసులు దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన వాదించారు. సందర్భంగా జంతర్ మంతర్ను ఎందుకు మూసివేయకూడదని జస్టిస్ మహాజన్ ప్రశ్నించారు. నగరంలో ఇలాంటి నిరసనలు జరగకూడదనేది తన అభిప్రాయం అన్నారు. అది ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ నగర ప్రజలందరినీ ఎందుకు ఇబ్బందులకు గురి చేయాలని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు సిసిసి కార్టూన్ అనంతరం సిసిసి రౌండ్. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఊరికి అభివృద్ధి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. కొంతమూరు గ్రామంలో శానిటోరియం ప్రాంతంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం,
డోర్ టు డోర్ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల సంక్షేమ విజయాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల నుండి అభిప్రాయాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అడుగడుగున హారతులు పట్టారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే కాకుండా సుమారు 100 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొంతమూరు, కోలమూరు, రాయుడుపాకల ప్రాంతాల్లో సుమారు 12 కోట్ల రూపాయల పనులు మొదలు పెట్టడం జరిగిందని, చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తూ త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చందన్ లేఅవుట్ ప్రాంతవాసులు చిరకాల కోరిక ఎన్నో ఏళ్లుగా రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని కాలనీ వాసులు తిరిగారని, ఈ రోజుకి సమస్యకు పరిష్కారం దొరికి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కాలనీ వాసులకు రోడ్డు ఏర్పాటుకు మైనార్టీ సంఘం వారు కొంత భూమిని కేటాయించారని, దానికి బదులుగా మైనార్టీ సోదరులకు పిన్నంరెడ్డి ఈశ్వరుడు కొంత భూమిని కేటాయించారని తెలిపారు. ఈ రోడ్డు ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ పార్టీ అధ్యక్షులు పిన్నంరెడ్డి ఈశ్వరుడుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే వారికి సహకరించిన అధికారులకు, ముస్లిం సోదరులకు, స్థానిక ప్రజలకు అభినందనలు తెలిపారు. కాలనీ వాసులు, మహిళలు ఎమ్మెల్యే గోరంట్లకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మావతి, మండల తెలుగుదేశం అధ్యక్షులు మస్సేటి ప్రసాద్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఎమ్మెల్యే గోరంట్ల ఎక్కువ శాతం నిధులు కేటాయించి అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కలిపి సుమారు 2,000 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి తీసుకొచ్చారని అన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సుమారు 6 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారని, అలాగే తన సొంత నిధులు కూడా కేటాయించి ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటున్నారని అభినందనలు తెలిపారు. అనంతరం స్థానిక మసీదు నందు మైనార్టీ సోదరులు రహదారికి కేటాయించిన స్థలానికి బదులుగా వారికి నూతనంగా ఇచ్చిన భూమి పత్రాలను ఎమ్మెల్యే గోరంట్ల మసీద్ కమిటీ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వాసిరెడ్డి రాంబాబు, వేమన నారాయణ గౌడ్, మార్గాని సత్యనారాయణ, కర్రి అప్పలస్వామి, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు ఉండవల్లి బంగారాజు, సొసైటీ అధ్యక్షులు అడ్డాల శ్రీను, గోకా శ్రీను, సయ్యద్ ఉమర్, సుధీర్, కోమలి శ్రీను, సుల్తానా, శ్రీదేవి, వడ్డీ రామకృష్ణ, వేమగిరి రాజు, కొల్లు సుబ్బు, అంగర చిన్నారావు, తాటిపాక వెంకటేశ్వరరావు, అయ్యన్ రావు, జనపరెడ్డి కుమార్, అశోక్, షేక్ కాసిం, షేక్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా దీవిస్తూ ఉన్నారు. ఇంటింటికి హారతలు పడుతూ ఉన్నారు. మాకు జరిగింది, ప్రతి ఇంటికి మేలు జరిగింది. గ్యాస్ బండ్ల విషయంలో కావచ్చు, స్త్రీశక్తి బస్సు పథకంలో కావచ్చు, లేకపోతే తల్లికి వందనంలో కావచ్చు, స్కూళ్ళలో, పాఠశాలలో ఇస్తున్న సౌకర్యాలు కావచ్చు, అన్నా క్యాంటీన్లు ఇవన్నీ కూడా ప్రజలకు మేలైన సేవలు అందిస్తున్నాయని ప్రజలు సంతృప్తి ఉన్నారు. ఒక సమస్య ఒకటే ఉంది, హౌసింగ్ సమస్య. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల తాంబూలాలు ఇచ్చాను, తనుజాన పనికిరాని కాగితాలు ఇచ్చారు, స్థలాలు చూపించలేదు, ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రకారం దోపిడీ చేశారు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం సరిచేసి వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు తప్పున స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఆలోచనలో ఉన్నాం. రాజమండ్రి రూరల్ సిటీకి ఇది ఒక శాపంగా మారింది గత ప్రభుత్వ నిర్వాహకం. త్వరలోనే దాన్ని సరిచేసి అందరికీ హౌసింగ్ స్కీమ్లో జోరుస్తామని. అంటే కాలుమూరు పంచాయతీ అంతా కూడా ఇంటింటి తిరిగి కార్యక్రమం చేస్తాం. ఆయన ఇచ్చిన నిధులని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని అంతా తెలియపరుచుకుంటూ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అది అన్నీ కూడా ప్రజలకు తెలియపరుచుకుంటూ ప్రతి డోర్ టు డోరు తిరిగి పెడతా ఉంటాం చేస్తాం. ఈ చేసిన కార్యక్రమాలు ఎందుకంటే పెద్ద ఆయన అన్ని కార్యక్రమాలు మాకు 12 కోట్ల వర్కులు ఇచ్చాడు. ఈ వర్కులు కూడా పుసరాల ముందు గోదావరి వాటర్ కానీ, వర్కులు కానీ, ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం అంతా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. లోకల్ ఎలక్షన్లో వస్తే అతనికి ఒక విజయంగా సాధించి అందగారి చేతిలో పెడతానని మాడుతూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గాన్ని చేసిన మంచి కూడా రేపటిలోపు అందరికీ కూడా చేరుతాయి. అందులో చాలా క్లియర్గా ఏ డిపార్ట్మెంట్లో మన ఎమ్మెల్యే గారికి మనకు అభివృద్ధి తీసుకొచ్చారు, మన నియోజకవర్గానికి ఏ విభాగాల్లో ఎలా సంక్షేమం అందిందనేది క్లియర్గా పాంప్లెట్ రూపంలో ఉంటుంది. నాయకులుగా, కార్యకర్తలుగా, శ్రేయభిలాషులుగా మనందరిపైన బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పే సబ్జెక్ట్ని ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజమండ్రిలో భారత కమ్యూనిస్ట్ నాయకులు పాదయాత్ర చేస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరిచేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదంతో నిర్వహిస్తున్న పాదయాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ పాదయాత్ర ముందుగా సిపిఐ కార్యాలయం నుండి మొదలై మంగళవారపేట, జాంపేట, ఆజాద్ చౌక్, చర్చిపేట్, బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కొనసాగి తాడితోట జంక్షన్లో ముగిసింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు నిరంతరం పెరగడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని, పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని కోరారు. దేశంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం సమానంగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్పా రమణ, లావణ్య, పార్టీ సీనియర్ నాయకులు నల్లా రామారావు, ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, జట్ల సంఘం సభ్యులు దేవుడు బాబు, వెంకట్రావు, బాలకృష్ణ, కాళ్ళ అప్పలనాయుడు, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి మహంతి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యలన్నింటిపైన మేము దేశవ్యాప్తంగా సిపిఐ ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మేము పాదయాత్ర వార్డులో కొనసాగిస్తున్నాం. ఇది 15వ తేదీ వరకు కొనసాగుతుంది. దానంతరం చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని మేము బయలుదేరుతాం. దాన్ని విజయవంతం చేయాలని, ఈ సమస్యల మీద ప్రజా వ్యతిరేక విధానాలకు, అలాగే కార్మిక చట్టాల వ్యతిరేక విధానాలకు, రైతాంగ, విద్యార్థి, యువజన, మహిళా వ్యతిరేక విధానాలకు మోడీ అనుసరిస్తున్న దీనికి నిరసనగా జరుగుతున్న ఈ పాదయాత్రను జయప్రదం చేయడానికి ప్రజలందరూ కలిసి రావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మద్యం దుకాణాలన్నీ ఓపెన్ ఎయిర్ బార్లుగా చేసి ప్రభుత్వమే తాగిస్తుందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నామని, కేసులు పెడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిఎస్ఎల్ కళాశాలకు చెందిన మెడికో ప్రియాంక కేసు విషయంలో పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుందని, వారి విచారణ తీరుపైన తమకు అనుమానాలు కలుగుతున్నాయని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు వైసీపీ తరపున తాను అండగా నిలబడి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వియల్పురం మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్రాం మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ రాత్రి తప్పతాగి 2 యువకులు కారుతో స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను, మరో వ్యక్తిని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఢీకొడితే కేసు నమోదు చేయడానికి 3 రోజులు పట్టడం దారుణమన్నారు. ఈ 3 రోజులు వారికి ఎవరు రక్షణ కల్పించారని, ఈ కేసు సెక్షన్ల విషయంలో కూడా పోలీసుల తీరు సక్రమంగా లేదని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా తన వాణి వినిపించడం మొదలుపెట్టిన తరువాతనే సెక్షన్లు మార్పు చేశారన్నారు. ప్రతిపక్షంగా తాము పోరాటం ప్రారంభించకపోతే కేసును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించేవారని వ్యాఖ్యానించారు. అటెంప్ట్ కల్పిబుల్ హోమిసైడ్గా సెక్షన్లు మార్చి 105 BSS ప్రకారం నిందితులకు బెయిల్ రాకుండా చేయాల్సి ఉండగా గురువారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా వారిని అరెస్ట్ చేశారని పోలీసులు చెప్పడం అనుమానాస్పదంగా ఉందన్నారు. తాము ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి వివరాలు ఆరా తీయడానికి ప్రయత్నించారని, వారు యాక్సిడెంట్ చేసిన కారుకి 2 నెంబర్ల ప్లేట్లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేయడానికి వచ్చినట్టుగా పోలీసులు అడ్డుకోవడానికి చూడడం సరైన విధానం కాదన్నారు. పోలీసులు కారు సీజ్ చేసినా అందులో ఉన్న వ్యక్తులు ఏమయ్యారో ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీశారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఎవరి రాజకీయ అండతో పోలీసులు ఈ కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించారో సమగ్ర విచారణ జరపాలని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఎక్స్క్యూజ్డ్గా పెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రియాంక ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యువుతో పోరాడుతుందని, ఒక మెడికో పట్ల ఇంత నిర్లక్ష్యంగా సదరు వ్యక్తులు ప్రవర్తిస్తే పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారో తేల్చాలని డిమాండ్ చేశారు. మీ భద్రత మా బాధ్యత అంటూ ఈవీఎం ఎమ్మెల్యే పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టుకుంటున్నాడని, ఈ ఘటన జరిగి 3 రోజులైనా ఇంతవరకు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పనికి మాలిన సిగ్గుమాలిన ప్రజాప్రతినిధులు ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు. రాష్ట్ర మంత్రి, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, కలెక్టర్, ఎస్పీ అందరూ ఇక్కడే హెడ్ క్వార్టర్లో నివాసం ఉంటున్నారని, అయినా నేరాలు మాత్రం ఆగడం లేదన్నారు. ఇన్నిస్పేట జాతరలో ఒక హత్య జరిగిందని, మళ్ళీ గోరక్షణపేటలో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారని, నిన్న రాత్రి క్వారీ మార్కెట్ జంక్షన్లో ఒక యువకుడిని బ్లేడ్తో దారుణంగా చీరేశారని వీడియోలు, ఫోటోలు ప్రదర్శించారు. అసలు వారి వెనక ఎవరు ఉన్నారో ఆరా తీయాల్సిన బాధ్యత పోలీసులు లేదా అని ప్రశ్నించారు. బీసీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న పీతా రామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టిన పీడీ యాక్ట్ ప్రయోగించారని, హైకోర్టు ఆదేశాలతో నెల రోజుల్లోనే పోరాటం చేసి బయటకు తీసుకుని వచ్చామన్నారు. వైసీపీ నాయకులపై కక్ష సాధించడమే తప్ప ఈవీఎం ఎమ్మెల్యేకి పని లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలో మద్యం ఏరులే పారుతుందని, మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపులు కూడా అధికమయ్యాయని, వీటిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా బెల్ట్ షాపులు నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీ శనివారం నాడు మారంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మార్గాని భరత్రాం వెల్లడించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తామన్నారు. ఆ డిమాండ్లతో పాటు మారంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నిర్మాణం వెంటనే చేపట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తామన్నారు. ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడతా ఉన్నారో వాళ్ళు ఎవరు, అసలు వీళ్ళకి బ్యాకప్ చేసేవాళ్ళు ఎవరు? ఇవన్నీ పూర్తిగా రూట్ కాజ్ని పట్టుకోండి. నేను కోరేది కూడా ఒకటే కోరుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రూట్ కాజ్ని పట్టుకోండి. లేకపోతే ఇలాంటి మర్డర్లు, ఇలాంటి ఘటనలు రాజమండ్రిలో సర్వసాధారణం అయిపోయినాయి. దీనికి వెనకాల ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? ప్రజాప్రతినిధులు ఉన్నారా దీనికి బ్యాక్ ఎండ్? లేకపోతే వీళ్ళు ఎంత బీరంగం ఎలా చేస్తారు? అసలు నిజంగా ఎస్పీ కండి రాజమండ్రిలో ఇంత అఫెన్సులు చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది లిస్ట్ ఉండదండి. ఇంత దాడులు చేస్తున్నారంటే వీళ్ళందరూ ఖచ్చితంగా గంజాయి మత్తులో ఉంటారు. గంజాయి మత్తులోనూ ఇంజక్షన్లు తీసుకుని ఆ మత్తుల్లో ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి బ్లేడ్లతో చెక్కేస్తూ ఉన్నారు. నేను ఉత్తినే చెప్పట్లా, రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ మోకలు విపరీతంగా పేటరేగిపోతున్నారని ఉత్తినే చెప్పట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వెంటనే ఇమీడియట్గా రోడ్డు మధ్యలో ఆపి మరీ అరెస్టులు చేస్తారు. రాజమండ్రి నెహ్రూ నగర్ బిలాల్ షాదీఖానా నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 3వ వార్డు నెహ్రూ నగర్ బిలాల్ షాదీఖానా నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య సంరక్షణ, గర్భిణీలు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణపై ఆయన మాట్లాడారు. అనంతరం బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పువ్వులు, స్వీట్లు, ఫ్రూట్స్, గాజులు అందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 3వ వార్డు ఇన్ఛార్జ్ వట్టుకూటి వేణు చౌదరి, శ్యామలంబ ఆలయ డైరెక్టర్ ఆండ్రాళ్ళు చంద్రశేఖర్, డిఈఓ శ్రీదేవి, యూపీహెచ్సి కంబాల్పేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూహ్య, హెచ్డిఎస్ చైర్పర్సన్ అనుసూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ తల్లి ఇచ్చే వ్యాక్సినే ముర్రిపాలు. యాజ్ ఏ ఇమ్యునైజేషన్ అధికారిగా ఫస్ట్ వ్యాక్సిన్ తల్లులే బిడ్డలకు ఇస్తారు కాబట్టి ఈ తల్లిపాల వారోత్సవాల్లో 7 రోజులు 7 అన్ని చోట్ల ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం, అవగాహన పరచడం జరిగింది. జీజీహెచ్లో పీడియాట్రిక్ వార్డ్, తల్లి పిల్లల వార్డులు, అన్ని చోట్ల యూపీహెచ్సి, సిహెచ్సిస్,
అలాగే మన ప్రైమరీ హెల్త్ సెంటర్ రూరల్ ఏరియాస్లో కూడా వారం రోజుల పాటు వారోత్సవాలు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. చేపడుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకుని, అలాగే ఐసిడిఎస్ తరపున ఏదన్నా మనకు తెలియని విషయం ఉంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి తద్వారా వాళ్ళకి ఈ తల్లులకి ఏదైనా అవసరం ఉన్నా సరే వాళ్ళు కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సుమారు 2వ నెల నుంచి 3వ నెల నుంచి కూడా ఈ ఏఎన్ఎంలు కూడా దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే మనకి ఇక్కడ పక్కన ఇది వరకు లేని మదర్ బాండింగ్తో పాటు బేబీ బాండింగ్, మదర్ బాండింగ్, సైకలాజికల్ డిప్రెషన్ ఏది ఉండదు మదర్కి. అది కంపల్సరీ ఉండకుండా ఉండడం కోసమే ఈ మిల్క్ మదర్ డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తే అది మదర్కి ఎంతో ఉపయోగకరం. సో అందుకోసం అండి ఈ వీక్ మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాం. మా ఐసిడిఎస్ తరఫున వాళ్ళకి అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి బాలింత 6 నెలల వరకు కూడా మా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారాన్ని అందించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక కిట్ ఇస్తారు, అదేంటంటే న్యూట్రిషన్ కిట్. ఆ న్యూట్రిషన్ కిట్లోని 2 కేజీలు జోడిపిండి ఉంటుంది, 1 కేజీ అటుకులు ఉంటాయి, తర్వాత 1/2 కేజీ చిక్కీలు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ ఖర్జూరం. ఎంత ముద్దుగా ఉంది మన పాప, చాలా సంతోషంగా ఉన్నాను. రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం ఆడి కృత్తిక పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తులు పాలకావడి ఉత్సవంలో భాగంగా పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో తెచ్చిన ఆవు పాలను తలపై పెట్టుకుని పాలకావిడిలో ఊరేగింపు నిర్వహించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలకావడి ఉత్సవంలో భక్తులతో కలిసి నడిచారు. శ్రీ జనని కోలాట బృందం నిర్వహించిన కోలాట ప్రదర్శన, పాలకావడి ఉత్సవంలో ఆమె స్వయంగా పాల్గొని భక్తి గీతాలు ఆలపించి కోలాటమాడారు. ఆలయ అర్చకుడు తొంటకుంట అజయ్ శర్మ నేతృత్వంలో నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు ఆ పాలతో స్వామివారికి అభిషేకాలు, చందనంతో అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు మాట్లాడుతూ భక్తులందరికీ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. తన సోదరుడు మాజీ కార్పొరేటర్ ఆర్యపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి వెంకటరమణ జ్ఞాపకార్థం నిర్మాణం చేసిన ఈ ఆలయంలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రిలో మెడికో పీజీ విద్యార్థి ప్రియాంకకు జరిగిన దారుణానికి సంబంధించిన బాధ్యులపై కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమండ్రిలోని ఆనాల వెంకటప్పారావు రోడ్లో గల ప్రసాదిత్య మాల్లో కొందరు ఆగంతకులు తాగి అక్కడ సిబ్బందితో గొడవపడి ఆ తర్వాత విసురుగా వెళ్లి తమ వాహనంపై వెళ్తూ ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రియాంక ఆమె స్నేహితుడిని ఢీకొనడం, ఆమె తన స్కూటర్ పై నుంచి కింద పడినా ఆపకుండా ఆగంతకులు ఆమెపై నుంచి కారును ర్యాష్గా నడిపి దూసుకువెళ్లడం ఘటనపై రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ ఆఫీస్కు చేరుకుని ప్రియాంకకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను ముందు రాజమండ్రిలోని స్వతంత్ర హాస్పిటల్, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్ తరలించారని చెప్పారు. ప్రసాదిత్య మాల్ సీసీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసు వారు దోషులను గుర్తించి అరెస్ట్ చేయడం మంచి పరిణామమే. అయినప్పటికీ వారిపై కఠినాతి కఠినమైన కేసులు పెట్టి చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని, మెడికో పీజీ విద్యార్థిని ప్రియాంకకు న్యాయం చేయాలని సందర్భంగా కోరారు.
రాజమహేంద్రవరంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాల వల్ల మద్యం తాగేవారి ఆగడాలకు అద్దు అడుపు లేకుండా పోయి రోడ్లపై తాగుతూ ఉన్న వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కు వినతిపత్రం ఇచ్చారు. మీరు బ్రాందీ షాపులు ఉంటే రన్ చేయండి. 100 బ్రాందీ షాపులకు లైసెన్స్ ఇచ్చారనుకోండి, 200 షాపులకి ఏమంటే మీకు చాలా పోతాయి. అటు కొనుక్కుంటాడు, పోతాడు, ఇంటికాడ తాగుతాడు. అంతేగాని తాగేసి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా గంజాయి రాజమండ్రిలోకి గోదావరి స్టేషన్కి రాత్రి 11:30-12 రండి, గంజాయి బ్యాచ్ ఉంటారు. ఏమండి ఏం చేయమంటారు అండి. అన్ని చోట్ల ఇప్పుడు కారు మీద. ఇప్పుడు మెయిన్ ఎక్కడంటే సింహాచల్ నగర్ అంతా కూడా వ్యభిచారం, గంజాయి ఈ ర్యాకెట్లు రన్ అవుతున్నాయి. అలాగే శాటిలైట్ సిటీ అక్కడ కూడా అయ్యే రన్ అవుతున్నాయి. ఈ అబ్జార్ ర్యాకెట్లు కానీ గంజాయి ర్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. వీటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి. మనం ఈ రకంగా ఇన్ని జరుగుతున్నాయని తెలిసిన తర్వాత రాజమండ్రి పుష్కరాలకి స్నానం చేయడానికి ఎవడైనా వస్తాడా? రాజమండ్రి జ్ఞాన సరస్వతి పీఠంలో శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళా వెన్నెల కార్యక్రమం నిర్వహించింది. రాజమండ్రి జ్ఞాన సరస్వతి పీఠంలో శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ 3 కళాకారులకు, 3 సంఘ సేవకులకు, 3 ముఖ్య అతిథులకు వెరసి 9 మందికి శోభిత్ వర్మ శోభయామ సత్కారాలు చేసింది. ట్రస్ట్ నిర్వాహకుడు నిస్వార్థ కళా తపస్వి మన మ్యాజిక్ వర్మాజీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి చల్లా శంకర్రావు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ, సంవత్సరానికి ఒక కార్యక్రమం చేయాలంటేనే ఎంతో ప్లానింగ్ తోటి, ఎంతో ఖర్చుతోటి, శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు అవుతాయి. అటువంటిది మన మ్యాజిక్ వర్మ కుమారుడైనటువంటి దివంగత శోభిత్ వర్మ పేరు మీద ప్రతి నెల ఇంతమందిని సన్మానించడం అనేటువంటిది సామాన్య విషయం కాదు. ఎవరైనా కొడుకుని కోల్పోతే పుట్టుడు దుఃఖంతో జీవితమే వ్యర్థమైపోయిందన్న బాధలో ఉంటారు. అటువంటిది మన చల్లగాలి శ్రీనివాస్ వర్మ ఆ బాధనంతా దిగుంగుని అంతరించిపోతున్న కళాకారుల జీవితాల్లో తన కుమారుడి రూపంలో వెలుగులు నింపేందుకు ప్రయత్నం చేయడం నిజంగా ఆనందంగా ఉందని కొనియాడారు. మరొక ముఖ్య అతిథి నిమ్మలపూడి గోవిందు టీడీపీ రాష్ట్ర నాయకుడు మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన మన మ్యాజిక్ వర్మ ప్రతి నెల మరొక మెజిషియన్ తీసుకొచ్చి ఇక్కడ వారి ప్రదర్శన నిర్వహించి వారికి ఘనంగా సన్మానం చేయడం నిజంగా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నరసారావుపేటకు చెందినటువంటి ప్రముఖ మెజిషియన్ రవీంద్రనాథ్ మ్యాజిక్ చేసి ప్రేక్షకులను అలరించారు. తదనంతరం వెన్నకోట జయశ్రీ మరియు మాచిరాజు మాధవి కోలాట ప్రదర్శనలు చేశారు. పుల్లపుంతల భారతీదేవి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో బహుముఖ కళా ప్రపూర్ణ, డాక్టర్ చల్లగాలి శ్రీనివాస్, కళ్యాణ్ వర్మ, అక్షర, డాక్టర్ బి రమాదేవి, బలరామనాయుడు, భగీరథరాజు, బాబ్జీ మాస్టర్, తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన కళలన్నింటిని కూడా ప్రోత్సహించే దిశగా ఈ యొక్క మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, నాటికలు, వీటన్నిటిలో తోలుబొమ్మలాటలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ మ్యాజిక్ షోస్ ప్రతి నెల కూడా నేను ఒక మ్యూజిషియన్ అయి ఉండి ప్రతి నెల ఒక మ్యూజిషియన్ తోటి ఇక్కడ మ్యాజిక్ షోస్ చేయించి వాళ్ళకి సన్మానం చేయడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమంజలు. ఆయన కూడా అభినందిస్తున్నాను. ఈ రకంగా ప్రతి నెల 6వ తారీఖుని ఆ చారిటబుల్ ట్రస్ట్ శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందరినీ రంజింపజేసి ఆ ట్రస్ట్ బోర్డు అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాజమండ్రి శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీచక్ర సహిత భువనేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సారే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులు స్వయంగా స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు తదితర సారే సామాగ్రిని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి విఎల్పురం పార్కులో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు.
వృద్ధులకు అందించే సేవ దైవ సేవకు ప్రతిబింబంగా నిలుస్తుందని విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ అంబటి సత్యనారాయణ స్పష్టం చేశారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 7వ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్న వృద్ధాప్య పింఛను పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 150 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున పింఛన్లు అందజేశారు. ఇదే క్రమంలో సత్యనారాయణ సూర్యవేణి దంపతుల చేతుల మీదుగా వృద్ధులకు తువాళ్లు పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మానవతా దృక్పథంతో తన జీతంలో కొంత శాతాన్ని వృద్ధులకు పింఛన్లుగా వెచ్చించి అందించడం అభినందనీయమన్నారు. అలాగే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి ఊతమివ్వడం మరో సేవకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. వికాస్ సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ జీవిత చర్మాంకంలో ఉన్న వృద్ధులు అనాథలకు అందరూ అన్ని స్థాయిలో సహాయం చేసేందుకు ముందడుగు వేయాలని కోరారు. తొలుత పార్క్లోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీటి జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శాంతాకుమార్, గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొబ్బల వెంకటరమణ, కొట్టే శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు డాక్టర్ జగదీష్, చల్లా వెంకటేశ్వర్లు, కాసాని శంకర్రావు పాల్గొన్నారు. మనం ఇప్పటివరకు ఎవరిని ₹1 ఏనాడు అడగలేదు. మనకి ఎంతమంది గెస్టులు వచ్చినా ఎప్పుడు ఎవరిని అడగలేదు. అయినప్పటికీ దేవుడు మనకి ఏనాడు లోడ్ చేయలేదు. మరి గొప్ప విషయం అని నేను చెప్తున్నాను. మీలాంటి వాళ్ళని ప్రేమించటం, వృద్ధుల్ని, వితంతుల్ని, వికలాంగుల్ని ప్రేమించటం, మీకు సహాయం చేయటం మేము ఎప్పుంచో మా భార్య మేము చేస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభాకర్ ఎప్పుంచో నాకు ఫోన్లు చేస్తూ ఉంటున్నాడు. రాజమండ్రి లాలా చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలోని శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. లాలా చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలోని శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢి మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో శాకాంబరి దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు మురళీ శర్మ, ప్రమేల దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సిహెచ్ సుబ్రహ్మణ్యం, ఆదిబాబు, స్వామి, రమణ, డి వెంకటేష్, దుర్గాప్రసాద్, త్రిమూర్తులు, మల్లికార్జునరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరి యొక్క క్షుద్బాధలు కూడా అంటే ఆకలి లేకుండా అందరికీ ఆహారం దొరికేలాగా అమ్మవారు వ్యవసాయాన్ని వృద్ధి చేస్తూ పాడి, పంట, పశు సమృద్ధి కలిగిస్తారట. అంచేతనే ఆషాఢ మాసంలో ఈ శాకాంబరి దేవి యొక్క అలంకారం వేస్తారు. అంచేత ఈ గ్రామదేవత లాలా చెరువు సత్యం తల్లి రాజమండ్రి దేవి చౌక్లోని శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దేవి చౌక్లోని శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దివ్య దేవాలయం అమ్మవారి యొక్క దివ్య శక్తిపీఠమైనటువంటి అమ్మవారి కృపా కటాక్షలతో అందరూ సుఖంగా వృద్ధులు కాక ఇవే అమ్మవారికి మంగళ శాసనాలు. శుభం భూయాత్తు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో చేనేత సొసైటీ వద్ద చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాతేరు గ్రామంలో చేనేత సొసైటీ వద్ద చేనేత దినోత్సవ వేడుకలు బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగాయి. చేనేత కార్మికులను చిరు సత్కారంతో గౌరవించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రంగల గోపి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం మరియు ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రంగలి గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత భారతదేశ సంస్కృతికి, స్వదేశీ స్ఫూర్తికి ప్రతీక అని, లక్షలాది మంది నేత కార్మికుల జీవనాధారమైన ఈ రంగానికి జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకురావాలని అన్నారు. ఆ దిశగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, బోరా రామచంద్రరావు, సిద్ధాని వెంకట్, తనకాల శ్రీనివాసరావు, పచారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
శేషేసును సమాప్తం. నమస్కారం.